శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎర్రలతో నిండిన బండి లాగుతూ వెళుతోంది. పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యమని ఆ నక్క ముందు వాలి ఆ ఆ ఎర్రలు కావాలి అని నక్కను అడిగింది. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను, కానీ కొంత వెల అవుతుంది అన్నది. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి అని అడిగితే, నీ 2 ఈకలు ఇస్తే నేను ఒక ఎర్రను ఇస్తాను అని నక్క అన్నది. గ్రద్ద తన 2 ఈకలు పీకి ఇచ్చింది. నక్క వాటిని తీసుకొని ఒక ఎర్రను తీసి ఇచ్చింది. దాన్ని తింటూ ఆహా ఎంత రుచిగా ఉంది, మళ్ళీ ఇంకొకటి తిందాం అని మళ్ళీ నక్క దగ్గరికి వచ్చింది. అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎర్రలను కొంటూ వచ్చింది ఆ గ్రద్ద. చివరికి ఆ గ్రద్ద ఒంటి మీద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకునేలోగా తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్దపై పడి చీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకొని ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద. సరిగ్గా మన జీవితంలో కూడా మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదములో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను భగ్నం చేసే పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణల ప్రలోభాలకి లొంగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.